హలో ఫ్రెండ్స్, మీ ముందుకు మరో కొత్త వీడియోతో వచ్చాను. ఇది వీడియో నెంబర్ 175, వీడియో నెంబర్ 175. డైమండ్ షేప్డ్ క్వశ్చన్ మార్క్ పెట్టాను. అంటే డైమండ్ ఆకారంలో డైమండ్కి కావాల్సిన స్ట్రక్చరు ఓ రాయి దొరికింది, ఆ రాయిలో ఉంది, కానీ అది క్రిస్టల్ లా ఉంది. సో అందుకే నేను వీడియో చేయటం ఆ పేరు పెట్టాను. మీకు ఏదైనా దాని మీద డౌట్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి, నేను దాన్ని తీసుకుంటాను. సో ఈ రాయి చూడండి, బ్లాక్, చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఇలాంటి రాళ్ళు ఫ్రెండ్స్ మంచి రేట్ వస్తాయి, ఉంచండి. ఈ రాయిలను చూసారా? సో వీళ్ళ దగ్గర ఇలా రాళ్ళు దొరికినాయి, వీళ్ళు ఫోటో పెట్టారు. ఈ రాళ్ళన్నీ కూడా కష్టపడి ఏరి సంపాదించినాయి, చాలా బాగున్నాయి. ఎవరికైనా కావాలంటే చెప్పండి, వాళ్ళ నెంబర్ ఇస్తాను, మీరు మాట్లాడుకోండి. సో మీ దగ్గర కూడా రాళ్ళు ఏమైనా ఉంటే పెట్టండి. విచిత్రాల రాళ్ళన్నీ వీడియోలు నేను ఎంతవరకు చాలా పెట్టాను. సో చాలా బాగున్నాయి. ఇది డైమండ్ స్ట్రక్చర్ తోటి ఆ కఠినత్వంతో ఉంది. ఇది చూసారా, డైమండ్ షేపు అది. అందుకనే నేను ఆ క్వశ్చన్ మార్క్ పెట్టాను, క్రిస్టలా డైమండా అంటే. ఇలాగా ట్రయాంగిల్ షేప్ ఉన్నది ప్రతి ఒక్కటి డైమండ్ కాదు, డైమండ్ అవ్వాలని రూల్ ఏం లేదు. సో అది క్రిస్టల్లో కూడా పుట్టచ్చు. చూస్తేనేమో క్రిస్టల్ లాగా ఉంది, ఇది డైమండ్ లాగా ఏం అనిపించట్లేదు నాకు, ఏదైనా కానీ చెక్ చేస్తే తప్ప. ఒకవేళ ఇది డైమండ్ అయినా లోపల చాలా క్లారిటీ లేదు, కానీ డైమండ్ అయ్యే అవకాశం లేదేమో అని అనుకుంటున్నాను నేను. ఒకవేళ మీకు ఏదైనా అనిపిస్తే అదిగోండి, చూసారు కదా, మీకు ఏదైనా అనిపిస్తే మీరు కామెంట్ పెట్టండి, తీసుకుంటాను. సో ఇలాంటి రాళ్ళు చాలా అరుదుగా దొరుకుతాయి. మామూలు ఏంటంటే మ్యూజియం లాంటి ప్లేస్లో పెట్టుకోవాలి. ఇదిగోండి, ఒక చోట ఏమో ఇలా కఠినత్వం ఉంది, లోపల చూస్తేనేమో అంత క్రిస్టల్ స్ట్రక్చర్ ఉంది. దీనికి నా చేతిలో ఉంటే నేను క్లారిటీగా చెప్పేవాడిని. సో ఒక రకంగా ఒక పద్ధతిగా అలా ఉంది, ఒక రకంగా ఇంకో రకంగా ఉంది చూస్తే. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో నేను చెప్పలేకపోతున్నాను ఈ వీడియోలోనే. సో మీకు ఏదైనా అనిపిస్తే కొద్దిగా కామెంట్ పెట్టండి. రాయి అయితే బాగుంది, ఇది డైమండ్ అయితే కూడా ఆయనకి పెద్దగా ఏమొస్తాయి, లోపలంతా గజిబిజిగా ఉంది, క్లారిటీ లేదు, చాలా కష్టంలో ఉంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. ఈ రాయి చూడండి, అంటే కొన్ని రాళ్ళు వీడియోలో సరిగ్గా కనబడు, కానీ చాలా బాగుంటుంది. చూసారు కదా, అణిగిపోయి ఉంది రాయ తప్పడుగా. సో ఇలాంటి రాళ్ళని మనం వదిలేయలేరు కదా, ఎవరికి దొరికినా కానీ. మనకు వీడియో పెట్టారు, ఆ వీడియో నేను మీకు పెట్టాను. చూడండి ఎంత బాగుంది ఈ రాయ. సరే అదిగోండి, అది మాట ఆ షేప్. కానీ మనం అనుకుంటాం, కానీ కొన్ని రాళ్ళు చూస్తే అంటే మన చేతిలో లేదు కాబట్టి మనం ఈజీగా తీసుకుంటున్నాం. ఆ ప్లేస్ నుండి మనం చూస్తే అది ఏదో ఉంది అన్నట్లుగా మనకు భావన అనిపిస్తుంది. సో అలా రాయి పెట్టారు. నెక్స్ట్ వీడియోలోకి పోదాం. ఈ రాయి చూడండి, ఇది ఎల్లో కలరు, కానీ ఇది క్రిస్టల్ బేస్, ఇది కానీ ఎల్లో కలర్. అదే ఇలాంటి రాళ్ళు దొరికితే వదిలేలేరు, తీసుకొని పెట్టుకుంటారు. పాపం వాళ్ళు మనకి పంపించి ఏంటని అడుగుతారు, మనం దానికి చెప్తాం. వాళ్ళకి నచ్చిపోయినా కానీ పాపం వాళ్ళు అది వింటారు. సో ఈ రాయి చూడండి, ఇది ఎంత చక్కగా ఉందో. ఈ అమ్మాయికి దొరికింది అనుకుంటాను. తర్వాత ఇది కూడా క్రిస్టల్ ముక్కే, కానీ ఎక్కువ క్రిస్టల్సే కదా దొరికాయి, డైమండ్స్ అని దొరకవు కదా. ఓకే ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.